పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేట నుండి ఆయన సొంతూరు నల్లబెల్లికి తరలిస్తున్నారు. సాయంత్రం నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దారి పొడవునా పెద్దికి అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెడ్ కేటీఆర్ హాజరు కానున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అంకిత భావంతో పనిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. ఎదిగి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. కేసీఆర్కు అత్యంత ఆత్మీయుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది ఆత్మకు భగవంతుడు ప్రశాంతత చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యం అందించాలని ఆకాంక్షించారు. వికాసమైనటువంటి ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తీవ్రంగా కలతపరిచింది అందరినీ కూడా. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ, మొదటి నుంచి ఆయనతో అనుబంధం ఉండేటువంటి వాళ్ళు కానీ చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి స్థితికి లోను కావడం జరిగింది. మృత్యువుతో పోరాడి గెలుస్తాడనుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు మృత్యు ఆయనను కబళించింది. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి నిఖార్సైనటువంటి ఉద్యమకారుడిగా వీరోచితంగా పోరాడినటువంటి ఒక వీరుడు అతను. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆత్మీయుడు. వరంగల్ జిల్లా ఉద్యమంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమంలో తొలినాళ్ల నుంచి కూడా దాదాపు దశాబ్ద కాలం పాటు ఉద్యమానికి మూలస్తంభం లాగా ఒక్కడే పెద్ద దిక్కై నడిపినాడు ఉద్యమాన్ని. ఎటువంటి ఒత్తిళ్ళైనా, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా పార్టీని కానీ, నాయకుడిని కానీ వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో ఇంకా గట్టిగా పనిచేసినాడు. పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వాల కాలంలో పడినటువంటి కుట్రలను ఛేదించి గట్టిగా నిలబడినటువంటి ప్రథమ శ్రేణి నాయకులలో ప్రతి ఒక్కరు. ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనలో ఆయన ప్రథమ శ్రేణి నాయకుడు. ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి నాయక గణంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయనను కోల్పోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆయనతో ఉండేటువంటి శ్రేణులకు అందరికి కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని సందర్భంగా తెలియజేస్తూ, అందరూ గుండె నింపరం చేసుకొని సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి తెలంగాణ సాకారమైంది. సుదర్శన్ రెడ్డి కలలు కన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది నర్సంపేటలో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ అది కొనసాగడం కోసం, ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండాలి శ్రేణులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.